నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నరాలు తెగే ఉత్కంఠ, అంతకు మించినటువంటి ప్రెషర్, హై ఇంటెన్సిటీ ఇవన్నీ కనిపిస్తాయి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో. అయితే T20 మ్యాచ్ యుఎస్లో జరిగినటువంటి ఈ మ్యాచ్లో ఎందుకని అంత లోయెస్ట్ ఎవర్ స్కోర్ వర్సెస్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య స్కోర్ అయింది? దీంతో పాటుగా అసలు లోపం అనేది ఎక్కడ జరిగింది? అక్కడ బ్యాటింగ్ లోపం కనిపించిందా, లేకుంటే స్టేడియంలో పిచ్ లోపం అనేది కనిపించిందా? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నమస్కారం అండి. సో లోయెస్ట్ ఎవర్ స్కోర్ అనేది పాకిస్తాన్ మీద జరగడం, ఇండియా చేయడం అనేది ఎందుకు అంత అంత తక్కువ? గెలిచిన దానికంటే కూడా మనం చూసుకుంటే అరే ఇంత తక్కువ స్కోర్ మీద కొట్టారా మన వాళ్ళు అనేది ఎందుకలా? ఇప్పుడు కర్ణుడి చావు కనే కారణాలు ఉన్నట్టు దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. నిజమే, లోయెస్ట్ అవర్ పాకిస్తాన్తో మనం ఎన్నో బ్యాటిల్స్ చూసాం. మనదే పై చేయిగా ఉంటూ వచ్చింది లోయెస్ట్ అవర్ స్కోర్. అండ్ పాకిస్తాన్ మన టీంని ఆల్అౌట్ చేయడం, వైట్ బాల్ క్రికెట్లో ఆల్అౌట్ చేయడం కూడా వరల్డ్ కప్స్లో ఇది మొదటిసారి. సో అలాంటి చాలా కొంచెం ఇబ్బందిగా 119 మాత్రమే చేశారు మన వాళ్ళు. 119 అంటే చాలా చిన్న స్కోర్, కానీ గొప్ప విషయం ఏంటంటే దాన్ని డిఫెండ్ చేసుకోగలిగారు. అంత చిన్న స్కోర్ చేసి 6 రన్స్ తేడాతో ఒక టైట్ మ్యాచ్, ఒక థ్రిల్లర్ మ్యాచ్ గెలవడం అంటే దట్ వాజ్ రియలీ వండర్ఫుల్. సో ఇలా ఎప్పుడు జరగలేదు ఇంత మంచి చేజ్. అంటే ఇంత చిన్న స్కోర్ని మనం ఎప్పుడు T20లో ఎప్పుడు డిఫెండ్ చేసుకోలేదు. T20 ఇంటర్నేషనల్లో డిఫెండ్ చేసుకోవడం కాబట్టి పాకిస్తాన్తో హై ప్రెషర్ మ్యాచ్లో అలా ఆడడం. సో మన వాళ్ళు బ్యాటింగ్ ఫెయిల్ అయినప్పటికీ బౌలర్స్ హ్యావ్ కమ్ టు ద పార్టీ. బౌలర్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు. మనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంప్రాబబుల్ విక్టరీ. ఎవరు అనుకోలేదు. మ్యాచ్ చూస్తున్న వాళ్ళు డైహార్డ్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు అనుకోలేదు. ఒకనొక స్టేజ్లో ఆ విన్ ప్రెడిక్టర్ అని చూపిస్తారు మీకు బ్రాడ్కాస్టర్. హీ వాజ్ షోయింగ్ 92% ఫర్ పాకిస్తాన్, 8% ఫర్ ఇండియా. సో ఆ స్టేజ్ నుంచి మనం 92% అంటే అసలు ఆల్మోస్ట్ ఆశలు వదులుకోవడమే. అలాంటి అది ఏఐ బేస్డ్. సో అది ఎంతవరకు యాక్యురేట్ అనేది తర్వాత సంగతి. బట్ స్టిల్ 92% విన్ పర్సంటేజ్ నుంచి, ప్రెడిక్టర్ నుంచి మనం మ్యాచ్ని అట్లా టర్న్ చేయడం అనేది వండర్ఫుల్. అండ్ ఇట్ ఆల్ బిలాంగ్స్ టు బుమ్రా. జస్ప్రీత్ బుమ్రా ఒక అద్భుతమైన బౌలర్. ఎందుకంటే మామూలుగా ఇండియా పాకిస్తాన్ క్లాష్ అనగానే హీరో ఎవరంటే విరాట్ కోహ్లీ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ ఇన్ ఆల్ ఇండియా పాకిస్తాన్ క్లాషెస్. అది వన్ డేస్ కావచ్చు, T20s కావచ్చు. కానీ ఇక్కడ ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు ఫర్ చేంజ్. బట్ బుమ్రా మనకి ఆ అద్భుతమైన విజయాన్ని అందించాడు. వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. సో ప్రతి బాల్ అనేది, ప్రతి ఓవర్కి ఆ టెన్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందులో 119కి ఆల్అౌట్ అవ్వడం అనేది ఒక డిసప్పాయింటింగ్. 20 ఓవర్స్ కూడా ఆడకుండానే వెళ్ళిపోవడం అనేది ఈ టైంలో ప్రతి ఒక్కరికి మీరన్నట్టుగా అసలు లాస్ట్ దాకా ఉంటుందా, గెలుస్తుందా, ఎవరిది పై చేయి అవుతుంది, ప్రతిసారి మనమే గెలవాలి అని ఒక ఫీల్ ఉంటుంది కదా. సో అక్కడ దానికి రీజన్స్ ఏమని మీరు అనుకుంటున్నారండి? ఫస్ట్ మన రీజన్ ఏంటంటే పిచ్ బాగలేదు. పిచ్ మాత్రం బాగలేదు. మీరు ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు 4-5 మ్యాచ్లు జరిగాయి. దాంట్లో చాలా వరకు 100 బిలో స్కోర్స్ వచ్చాయి. అంటే న్యూయార్క్లో మ్యాచ్లు జరపాలి, అమెరికాలో క్రికెట్ని ప్రమోట్ చేయాలి, గేమ్ని గ్లోబలైజ్ చేయాలి, ఇవన్నీ చాలా పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారు ఐసీసీ వాళ్ళు. బాగానే ఉంది, ఈవెన్ బీసీసీఐ కూడా. ఎందుకంటే అమెరికాలో ఉన్న ఆ సైజ్ ఆఫ్ ది కంట్రీ, ఆ కంట్రీకి ఉన్న అక్కడ ఉన్న రిసోర్సెస్ కానీ, బ్రాడ్కాస్ట్ పొటెన్షియల్ కానీ, ఇవన్నీ చూస్తే ఏంటంటే అమెరికాని కనుక మీరు క్యాప్చర్ చేయగలిగితే క్రికెట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో ఆ ఉద్దేశం బాగానే ఉంది, కానీ దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయాలి కదా. ఏర్పాట్లు చేయలేకపోయారు. న్యూయార్క్లో నిన్న మ్యాచ్ 34,000 మంది చూశారు. సో స్టేడియం నిండిపోయింది, కిక్కిరిసిపోయింది. టికెట్స్కి విపరీతమైన డిమాండ్. ఒక రిపోర్ట్ ప్రకారం ఒక టికెట్ ₹1,50,00,000 అమ్మారు. బ్లాక్ మార్కెట్లో, రీసేల్ మార్కెట్ అంటారు వాళ్ళు, బ్లాక్ మార్కెట్ అన్నారు. దాంట్లో ₹1,50,00,000 టికెట్ అమ్మారు. అసలు ఒరిజినల్ టికెట్ రేటే చాలా హైగా ఉంది, లక్షల్లో ఉంది. సో అంత క్రేజ్ ఉంది, అంత బాగానే ఉంది, కానీ దానికి తగిన ఏర్పాట్లు కూడా ఉండాలి కదా. మీకు ఏర్పాట్లు లేవు. అక్కడ ప్రాపర్ స్టేడియం లేదు మీకు. 3 నెలల క్రితం వరకు ఆ గ్రౌండ్ ఖాళీగా ఉంది. ఆ గ్రౌండ్లో, అది పార్క్, అది ఆ గ్రౌండ్లో సడన్గా ఏంటంటే చాలా లేట్గా ఒక స్ట్రక్చర్, అంటే స్క్రూ డ్రైవర్ ఫిట్టింగ్ అనమాట. అంటే ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ లేదు, అది అంతా అసెంబుల్డ్ అల్యూమినియం ఐరన్ స్ట్రక్చర్ ఒకటి అక్కడ పెట్టి స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేసి ఒక గ్రౌండ్ లాగా తయారు చేసి స్టాండ్స్ ఎరెక్ట్ చేశారు. సో అలా ఒక మాడ్యులర్ స్టేడియం తయారు చేశారు. పిచ్ని ఎక్కడి నుంచి చెప్పించారు? ఎక్కడో 16,000 కిలోమీటర్ల దూరంలో ఆస్ట్రేలియాలో అడిలైడ్లో పిచ్ తయారు చేయించి దాన్ని షిప్లో తీసుకొచ్చి బై రోడ్ తీసుకొచ్చి 10 పిచ్లు తీసుకొచ్చి దాన్ని 4 పిచ్లు గ్రౌండ్లో అమర్చారు. అలా అమర్చిన పిచ్ ఏంటంటే మన క్యూరేటర్స్, పిచ్ గురించి తెలిసిన వాళ్ళు, పిచ్ తయారు చేసే గ్రౌండ్స్ మ్యాన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలా అమర్చిన పిచ్ని కనీసం 3 నెలల నుంచి దాన్ని రోలింగ్ చేయాలి, 3 నెలలు దాని మీద మ్యాచ్లు ఆడాలి.
కానీ అది ఎప్పుడు వచ్చింది, అది మార్చిలో వచ్చింది, ఏప్రిల్లో పెట్టారు, మనం జూన్లో ఆడుతాం, 3 నెలల్లో 2 నెలల్లోనే అవుతుంది. దానికి ఎలా ప్రాపర్గా దాన్ని రెడీ చేయలేదు. దానివల్ల ఏంటంటే మ్యాచ్లు జరిగితే ఫస్ట్ మ్యాచ్ జరిగింది ఇక్కడ శ్రీలంక 77 ఆల్ అవుట్ అయింది, ఇంకో మ్యాచ్లో ఐర్లాండ్ మనతోనే 96 చేశారు. సో వర్స్ట్ కండిషన్స్, బాల్ బ్యాటింగ్కి అనుకూలంగా లేకపోవడం, పిచ్ అనేది ఒక విషయం. రెండోది ఇంజరీస్ అవుతున్నాయి. మనం ఐర్లాండ్తో మ్యాచ్ ఆడినప్పుడు రోహిత్ శర్మకి దెబ్బలు తగిలినాయి, రిషబ్ పంత్కి దెబ్బలు తగిలినాయి. సో ఇలాంటి పిచ్ మీ ఉద్దేశం చాలా బాగుంది, గేమ్ని ప్రమోట్ చేయాలి, అమెరికాకి తీసుకెళ్ళాలి, న్యూయార్క్లో బోళంత మంది ప్రవాస భారతీయులు ఉన్నారు, వాళ్ళందరూ గేమ్ని అక్కడ మ్యాచ్ జరిగితే వస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంతా బాగానే ఉంది. బట్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేయాలి కదా. ఎంత హడావిడిగా చేయడం, ఇంత హ్యాప్హజార్డ్ మేనర్లో దాన్ని ట్రీట్ చేయడం అనేది ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఫైనల్ కంటే గొప్ప మ్యాచ్, కానీ దాన్ని మీరు ఈ రకంగా చేయడం, ఒక సబ్ స్టాండర్డ్ పిచ్ మీద చేయడం వల్ల ఆ లో స్కోర్స్ వచ్చింది. సో కమర్షియల్గా అయితే చాలా సూపర్ సక్సెస్ అయిపోయింది, టికెట్లన్నీ కూడా ఫుల్ స్టాండ్స్ అన్ని కంప్లీట్గా 34,000 కెపాసిటీ అనేది కంప్లీట్ ఫుల్ఫిల్ అయింది. కాకుండా స్కోర్ చూడగానే మాత్రం ఒక డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది, దెబ్బలు అవుతున్నాయి. అక్కడ డేంజరస్ పిచ్ అనేది ఒకటి వచ్చింది, ఆ తర్వాత క్రిటిసిజం అనేది వచ్చింది, అన్అఫిషియల్గానే ఒక స్టేట్మెంట్స్ అనేవి, ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్మెంట్. కాకపోతే మనకున్నటువంటి ఆ జోష్ మాత్రం బీట్ చేసాం మనం, ఒక లాస్ట్ మినిట్ దాకా ఉన్న టెన్షన్ అనేది. ఇప్పుడు మార్కెటింగ్ పరిభాషలో షో ప్యాకేజింగ్ అంటారు, షో ప్యాకేజింగ్ బాగా చేశారు, కానీ అసలు మెయిన్ కంటెంట్ సరిగ్గా లేని పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. సో పిచ్ సరిగ్గా లేదు, ఏం లేదు. ఒకనొక రిపోర్ట్ ప్రకారం, అంటే అది దాన్ని వెరాసిటీ అది ఎంతవరకు కరెక్ట్ అని మనది హ్యావ్ టు వెరిఫై, 250 కోట్లు ఖర్చు పెట్టారు ఈ స్టేడియం తయారు చేయడానికి, కానీ టికెట్ల రూపంలోనే, అంటే గేట్ కలెక్షన్ ద్వారానే వాళ్ళు 350 కోట్లు సంపాదించారు. సో డబ్బులు పోగేసుకోవడంలో, కాసుల వర్షం కురిపించడంలో సక్సెస్ అయ్యారు, కానీ క్రికెట్కి ఎంతవరకు మీరు న్యాయం చేశారు? ఇలాంటి పిచ్ 119 చేయడం ఏంటి, దాన్ని వాళ్ళు చేజ్ డౌన్ చేయలేకపోవడం ఏంటి, బాల్ బౌండరీలు రాకపోవడం, బౌండరీలు సిక్సర్లు ఎక్కువైన ఐపీఎల్లో, అక్కడ అతివృష్టి ఉంటే ఇక్కడ అనావృష్టి అయింది. ఇలాంటి పిచ్ ఉండకూడదు. క్రికెట్ ఈస్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్, దేర్ షుడ్ బి బ్యాలెన్స్, ఈక్వల్ కాంటెస్ట్ ఉండాలి. ఈక్వల్ కాంటెస్ట్ లేకుండా బ్యాట్ డామినేట్ చేసినా ఇబ్బందిగానే ఉంటుంది మనకి, ఈ రకంగా బాల్ డామినేట్ చేసినా ఇబ్బందిగానే ఉంటుంది. సో దిస్ ఈస్ నాట్ ది వే యూ షుడ్ కండక్ట్ ఏ వరల్డ్ కప్. వరల్డ్ కప్ అనేది ఒక మెగా ఈవెంట్, దాన్ని ఐసీసీ కండక్ట్ చేస్తుంది. ఐసీసీ షుడ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ది బోర్డ్స్ లైక్ బీసీసీఐ, మిగతా బోర్డ్స్ అన్నిటికీ వాళ్ళు ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, కానీ వాళ్ళే ఇంత దారుణంగా కండక్ట్ చేయడం అనేది అన్యాయం. ఇంత గొప్ప మ్యాచ్ నిజంగా నిన్న వర్షం వల్ల కూడా ఇబ్బంది కలిగింది. సో వాళ్ళు ప్రాపర్గా దానికి కేర్ తీసుకోలేదు, కేవలం మార్కెటింగ్ మీద దృష్టి పెట్టారు, అంతేగాని క్రికెట్ని దేని గురించి అయితే ఇంతమంది క్రికెట్ ఫాలో అవుతున్నారు, ఆ బేసిక్ ప్రొఫెషనలిజం అక్కడ లోపించిందని చెప్పాలి. సో మనకేంటంటే ఇండియన్స్ ఫీల్ అయ్యేది, మన దగ్గర ఉన్నటువంటి రెండు మతాలు, ఒకటి సినిమా, ఒకటి క్రికెట్ అనుకుంటారు. సో క్రికెట్లో ఇంత ఒక నెయిల్ బైటింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఒక ఎండింగ్ అనేది ఉంటుంది. ఆ నెయిల్ బైటింగ్ ఎండింగ్, ఆ ఫినిషింగ్ అనేది అయితే ఉంది, కానీ ఒక డిసప్పాయింట్మెంట్. యూజువల్గా పాకిస్తాన్ అనగానే అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంటుంది. మనకి ఆ వరల్డ్ కప్ మ్యాచెస్లో తప్ప మనం ఆడట్లేదు పాకిస్తాన్స్తో. సో నిన్నటి మ్యాచ్ని ఓవరాల్గా మీరు అనాలిసిస్ చేయాలంటే ఎలా అనిపించిందండి? వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచెస్ అండి. ఇప్పుడు మనకి గొప్ప విషయం ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ క్లాష్కి ఇంత హైప్ రావడానికి, ఇంత బజ్ క్రియేట్ కావడానికి కారణం ఏంటంటే, ప్రతిసారి మ్యాచ్ జరిగినప్పుడు అది ఆషామాషిగా వన్ సైడెడ్ జరగదు. చాలా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ శక్తియుక్తులన్నీ ఒడ్డి పోరాడతారు, మనం కూడా అలాగే చేస్తాం.